పవర్ ప్లాంట్ నాలెడ్జ్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి బాయిలర్ ఫీడ్ పంప్. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే బాయిలర్ ఫీడ్ పంప్. జనరల్గా బాయిలర్లో చేసే వాళ్ళందరికీ బాయిలర్ ఫీడ్ పంప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అందరికీ తెలుసు. బాయిలర్ ఫీడ్ పంప్ డ్రాయింగ్ వచ్చి మనకి ఎలా ఉంటుంది. మనకు బాయిలర్ ఫీడ్ పంప్లో మెయిన్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ఇంపిల్లర్లు, నెక్స్ట్ డిఫ్యూజర్స్. మనకి ఇది మల్టీ స్టేజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. మల్టీ స్టేజెస్ అంటే మీకు తెలుసు కదా, దీనికి స్టేజ్లు ఉంటాయి, 11 స్టేజ్లు అట్లా ఉంటాయి, 12 స్టేజ్లోని. మరి అందుకనే దీన్ని మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ అన్నాం మనం. ఏంటంటే ఇవి హై ప్రెజర్ పంప్స్. ఇవి మనకి హై ప్రెజర్ బాయిలర్స్కి మనకి హై ప్రెజర్ పంప్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. మనకి ఇందులో ఇంపిల్లర్స్, నెక్స్ట్ డిఫ్యూజర్స్, ఇది సాఫ్ట్ ఉంటుంది. మనకి అటు ఇటు మెకానికల్ సీల్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే ఇది వాటర్ అనేది ఎక్కడ లీక్ అవ్వకుండా మెకానికల్ సీల్స్ లేదా గ్లాండ్ సీల్ సిస్టమ్ వల్ల ప్రొవైడ్ చేస్తారు. బేరింగ్స్ ఉంటాయి దీనికి. నెక్స్ట్ మనకు వచ్చి ఇది సక్షన్ లైన్, ఇది డిశ్చార్జ్ లైన్. సక్షన్ లైన్ వచ్చి మనకి డీరేటర్ నుంచి కింద గ్రావిటీ మీద వస్తుంది. గ్రావిటీ అంటే మనకి సపోజ్ ఇక్కడ వచ్చి మనకి స్టైనర్ ఉంటుంది, సక్షన్ లైన్లోనే స్టైనర్ ఉంటుంది. మనకి స్టైనర్ ఏం చేస్తుందంటే మనకి ఇందులో వాటర్లో వచ్చిన డస్ట్ని, ఇంప్యూరిటీస్ని ఇది ట్రాప్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఆపుతూ ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి ప్రెజర్ డిఫరెన్షియల్ ప్రెజర్ చూసుకుని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సపోజ్ మనకు 2.1 kg ప్రెజర్ ఇచ్చామని వస్తుంది అనుకోండి, పైనుంచి మనకు అవుట్లెట్ వచ్చి మనకి 2 kg/cm² వస్తుంది అనుకోండి, అంటే 0.1 kg ప్రెజర్ అన్నది మనకి డిఫరెన్షియల్ ప్రెజర్ వస్తుంది. ఈ 0.1 అన్నది పర్వాలేదు, ఎందుకని ఎక్కువ 0.5 అట్లా పెరుగుతూ ఉందంటే స్టైనర్ జామ్ అయినట్టు అర్థం. స్టైనర్ జామ్ అయితే సక్షన్ ప్రెజర్ అన్నది సరిపోదు. తక్కువ సక్షన్ ప్రెజర్ మీద నడిపితే ఫీడ్ పంప్కి క్యావిటీస్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో, ఇక్కడ సెక్షన్లో ఇక్కడ ఇంపిల్లర్ ఉంది చూసారా, ఈ ఇంపిల్లర్ వచ్చి మనకి ఏం చేస్తుంది అంటే ఇది వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ వచ్చి లో వెలాసిటీతో వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ లో వెలాసిటీతో ఉన్న వాటర్ని వెలాసిటీ పెంచుతుంది. వెలాసిటీ పెంచి వాటర్ ఫ్లోని ఇక్కడ డైరెక్ట్ మనకి వాటర్ని వెలాసిటీని పెంచుతుంది. ఎప్పుడైతే ఇక్కడ డైరెక్ట్ ఇది డిఫ్యూజర్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఇంపిల్లర్స్ ప్లస్ డిఫ్యూజర్ సిస్టమ్ అరేంజ్ చేసి ఉంటుంది దీనికి. ఈ డిఫ్యూజర్స్ ఏం చేస్తాయంటే ఈ ఇంపిల్లర్స్ అన్నీ ఏం చేస్తాయని చెప్పుకున్నాం, లో వెలాసిటీ ఉన్న వాటర్ని హై వెలాసిటీ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్ ఈ డిఫ్యూజర్ మీద వాటర్కి డిఫ్యూజర్లోకి వెళ్ళినప్పుడు డిఫ్యూజర్ వచ్చి వెలాసిటీని డౌన్ చేసి, అంటే వెలాసిటీని తగ్గించి ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ప్రెజర్ని ఇంక్రీజ్ చేసి ఈ ఫ్లోట్ అన్నది మనకి మళ్ళీ ఈ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంపిల్లర్ మీదకి వాటర్ని పంపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంపిల్లర్ కూడా సేమ్. ఇంపిల్లర్ వచ్చి వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, డిఫ్యూజర్ వచ్చి ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తుంది, వెలాసిటీని తగ్గిస్తుంది. అలా మనకి ఎన్ని స్టేజ్లు ఉంటాయి అన్ని స్టేజ్లోనే అదే వర్క్ జరిగి మనకి అవుట్లెట్కి వచ్చేలోకి హై ప్రెజర్ అన్నది కావాలి. కాబట్టి ఇక్కడ మన బాయిలర్ వర్కింగ్ ప్రెజర్ మీద కొన్ని పంప్స్కి అయితే 20% ఎక్కువ ఉండాలి, కొన్ని బాయిలర్లో 30% కూడా ఉంటుంది. మనకి మన బాయిలర్ వర్కింగ్ ప్రెజర్ మీద మన బాయిలర్ ఫీడ్ పంప్ అవుట్లెట్ డిశ్చార్జ్ ప్రెజర్ అన్నది 30% వరకు ఎక్కువ ఉండాలి. మనకి ఎప్పుడైతే ఈ వాటర్ అన్నది ఇలా మనకి డిశ్చార్జ్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. ఇక్కడ డిశ్చార్జ్ లైన్కి ఏమేమి అరేంజ్ చేస్తాడంటే ఇక్కడ మనకు వచ్చి ఏఆర్సి అంటారు, ఆటోమేటిక్ రీసర్క్యులేషన్ వాల్. అంటే మన బాయిలర్ ఫీడ్ పంప్ కంట్రోల్ వాల్ క్లోజ్ అవుతూ ఉంటుంది కదా, బాయిలర్ వాటర్ లెవెల్ మనకి సెట్ పాయింట్కి రీచ్ అయ్యేసరికి కంట్రోల్ వాల్ క్లోజ్ అవుతుంది. కంట్రోల్ వాల్ క్లోజ్ అయినప్పుడు వాటర్ అన్నది ఫీడ్ పంపులో ఇక్కడ టెంపరేచర్తో వస్తుంది. టెంపరేచర్తో రావడం వల్ల ఏమైందంటే ఎప్పుడైతే మనం ఆటోమేటిక్గా రీసర్క్యులేషన్ చేయలేదో వాటర్ని, ఇక్కడ వేపర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రెషరైజ్డ్, ఆల్రెడీ ఈ పాట్ అంతా ప్రెషరైజ్డ్ అయ్యి ఉంది. కాబట్టి
మనకు కంపల్సరీ ఆటోమేటిక్ రీసర్క్యులేషన్ అన్నది ఉంటుంది. ఇది ఒక్కో పంపుకి ఒకలా ఇస్తారు. కొన్ని పంపులు 15% ఇస్తారు, కొన్ని పంపులకి 20% ఇస్తారు. అది వాళ్ళ డిజైన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే ఐసోలేషన్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అరేంజ్మెంట్ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చి బాయిలర్ ఫీడ్ పంప్కి బ్యాలెన్సింగ్ లైన్ బ్యాలెన్సింగ్ లీక్ ఆఫ్ లైన్ అంటారు చూడండి. ఇక్కడ ఒక ప్రెషర్ గేజ్ ఉంటుంది, సేఫ్టీ వాల్ ఉంటుంది. దీనికి ఇంకొక వీడియో చేస్తాను సెపరేట్గా. మళ్ళీ నేను ఓన్లీ బ్యాలెన్సింగ్ లైన్ గురించి దాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేస్తాను పంపును అన్నది జనరల్గా రఫ్గా చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాటర్ అన్నది హై ప్రెషర్తో వచ్చిందో ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ డిస్క్ అన్నది ఏం చేస్తుంది అంటే రియాక్టివ్ ఫోర్స్ని ఇస్తుంది అనమాట. అంటే ఎంతైతే ఫోర్స్ని ఇది ఇచ్చిందో అంతే ఫోర్స్ ఇట్లా గెంటుతుంది. మనకు అప్పుడు యాక్సియల్ థ్రస్ట్ అన్నది కంట్రోల్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఎంతైతే ఫోర్స్తో వచ్చిందో అంతే రియాక్టివ్ ఫోర్స్తో ఇది మళ్ళీ ఇలా పంపిస్తుంది. ఆ ఫోర్స్ని ఆపుతుంది. దాన్నే బ్యాలెన్సింగ్ డిస్క్ అంటాం మనం. ఇక్కడ జనరల్గా వచ్చి 10% వాటర్ లైన్ తీసుకుంటారు, 10% బ్యాలెన్సింగ్ డిస్క్ తీసుకుంటారు. బ్యాలెన్సింగ్ డిస్క్ ఉంటుంది, కౌంటర్ బ్యాలెన్సింగ్ డిస్క్ ఉంటుంది. నేను ఈ మీకు ఫోటో చూపిస్తాను. బ్యాలెన్సింగ్ డిస్క్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఫోటో కూడా నేను చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మనకి ఇంపిల్లర్ కూడా ఎలా ఉంటుంది అన్నది, డిఫ్యూజర్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా నేను చూపిస్తాను ఫోటోలు. నెక్స్ట్ మనకి బాయిలర్ ఫీడ్ పంప్లో ఇక్కడ జనరల్ అరేంజ్మెంట్ మోటార్ కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకి వచ్చి ఇక్కడ సక్షన్ ఉంటుంది, సక్షన్ ప్రెజర్ గేజ్ ఉంటుంది, డిశ్చార్జ్ ప్రెజర్ గేజ్ ఉంటుంది, మనకి ఏఆర్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఏఆర్సి, బ్యాలెన్స్ లీక్ ఆఫ్ లైన్ ఇవన్నీ కూడా మళ్ళీ డీరేటర్లోనే కలుస్తాయి. వెళ్ళి డీరేటర్కే వాటర్ వెళ్తుంది అనమాట. ఈ లైన్స్ అన్నీ మీరు ఎప్పుడైనా డీరేటర్ పైన చూడండి. ఈ లైన్స్ కొన్ని లైన్స్ వచ్చి అటాచ్ అయ్యి ఉంటాయి డీరేటర్కి పైన. మనకి స్టోరేజ్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్ డీరేటర్ కింద ఉంటుంది కదా హారిజెంటల్లో, దానికి అటాచ్ అయ్యి ఉంటాయి. ఇవి కూడా దానికే కనెక్ట్ అవుతాయి లైన్స్ అన్నది వెళ్ళి.